Hey guys, welcome back to my channel Praveena's Fusion. Hope you all are doing great. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి రెండు అద్భుతమైన వెజిటేరియన్ రెసిపీస్ అండి. చాలా సింపుల్, చాలా ఈజీ అండ్ చాలా అంటే చాలా హెల్దీ రెసిపీస్ అని చెప్తాను నేను. సో ఇక్కడ మీరు చూస్తే అర్థమైపోయి ఉంటుంది. ఆకుకూరలతో ఆకుకూర పుల్లగూర, కొంతమంది ఆకుకూర బజ్జీ అంటారు, ఆకుకూర మిక్స్డ్ ఆకుకూర కర్రీ అంటారు. అలా ఏ ప్రాంతానికి తగ్గట్టు ఆ ప్రాంతంలో అలా పిలుచుకుంటారు. మేమైతే ఆకుకూర పుల్లగూర అంటాము. సో దీనికి కావాల్సిందల్లా మీకు నచ్చిన ఆకుకూరల్ని ఇలా నీట్గా ఒలిచి వాష్ చేసి పెట్టేసుకోండి. అలాగే ఒక చిన్న సైజు ఎర్రగడ్డ కట్ చేసి పెట్టుకుంటాం, టొమాటో, అలాగే పచ్చిమిర్చి. ఇందులో మనం యూస్ చేసేది స్పైసీనెస్కి పచ్చిమిర్చి ఒక్కటే, కారపొడి వాడడం కాబట్టి మన కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి. అండ్ మీరు గమనిస్తే నేను ఇక్కడ గోంగూర యాడ్ చేశాను. గోంగూర లేదు అనుకుంటే పులుపు కోసం కావాలంటే కొద్దిగా చింతపండు యాడ్ చేసుకోవచ్చు ఈ టైంలో. నేనైతే తోటకూర, కొద్దిగా పాలకూర అండ్ గోంగూర వాడుతున్నాను. మీ దగ్గర ఉంటే ఇంకా మెంతి కూర, చుక్కకూర, ఇలా అన్ని ఆకుకూరలు వాడుకోవచ్చు. అందుకే చెప్పాను, చాలా హెల్దీ రెసిపీ అండ్ అంత రుచిగా కూడా ఉంటుంది. చాలా ఈజీ చేసుకోవడం. చూసారా, ఆ ప్యాన్లో మనం కట్ చేసుకున్నవన్నీ వేసేసి కొద్దిగా ఉప్పు అలాగే కొద్దిగా పసుపు వేసి మంచిగా ఉడకపెట్టేసుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత నీట్గా దింపేసుకొని వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయిన తర్వాత ఇలా ముద్దకంతోనో ఒక మ్యాషర్తోనో నీట్గా మ్యాష్ చేసేసుకొని మన కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసేసుకోవాలన్నమాట. చూసారా, ఇలాగా. ఇది మరీ పల్చగా ఉంటే బాగోదండి. సో సెమీ గ్రేవీ కైండ్ ఆఫ్ అలా వస్తుంది. ఈ ముద్దగా అనుకున్న వాటరు ఆ పక్కలంతా కలిపి తీసేసుకుంటే ఆ కన్సిస్టెన్సీ సరిపోద్ది అనమాట. ఇప్పుడు ఒక చిన్న పోపు, ఒక తిరగమాత వేసుకుంటున్నాను. కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని మన పోపు దినుసులన్నీ వేసేసుకుంటాము. ఆవాలు, జీలకర్ర, అలాగే కొద్దిగా శనగపప్పు వేసుకొని వేగిన తర్వాత కోర్స్ క్రష్ చేసుకున్న తెల్లగడ్డ ఒక్కటే రెడ్ చిల్లీ, అలాగే కొద్దిగా ఇంగువ, కరివేపాకు ఇవన్నీ వేసేసుకొని నీట్గా ఇలా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపేసుకొని ఈ కలిపి పెట్టుకున్న ఆకుకూరలోకి వేసేసుకోవడమే. చూసారా ఎంత సింపులో, కానీ టేస్ట్ మాత్రం అంత బాగుంటుందండి. చక్కగా చపాతీలోకి తినొచ్చు, అన్నంలో కలుపుకొని తింటే ఎంత అన్నం కలుస్తుందో తెలుసా. ఒక్కసారి ఎప్పుడు ట్రై చేయని వాళ్ళైతే ట్రై చేయండి. యమ్మియెస్ట్ డిష్. అండ్ ఇంకా హెల్త్ గురించి అయితే చెప్పక్కర్లేదు. ఆకుకూరల్లో ఉన్న ప్రోటీన్స్, వైటమిన్స్ ఇంకా దేంట్లో ఉంటాయి చెప్పండి. నేచర్కి వచ్చేవి కదా. అందులో మనం 1-3-4 రకాలు కలిపి చేసుకుంటే ఇంకా అన్ని ఆకుకూరల్లో ఉన్న అవన్నీ వచ్చేస్తాయన్నమాట. ఇంకా పిల్లలు అయితే నో చెప్పకుండా తినటానికి ఇది ఒక అద్భుతమైన వంటకం అని చెప్పచ్చు. ఒకసారి ట్రై చేయండి. సో అంతా సీజనింగ్ అలా వేసేసుకున్నాక 1-2 బాయిలింగ్కి ఇలా పెట్టేసుకొని నీట్గా మిక్స్ అయ్యేదాకా కలుపుకొని దించేసుకోవడమే. చూసారా, ఒక్కసారి ఉప్పు కారాలు చూసుకొని దింపేసుకోండి. ఎంత ఎమ్మీగా ఉంది కదా. సో ఆకుకూర పుల్లగూర రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికి సైడ్ డిష్గా ఒక సింపుల్ అరటికాయ ఫ్రై చూపిస్తాను. ఇది కూడా ఎంత సింపులో మనం కట్ చేసుకొని రెడీగా ఉంచుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే ప్యాన్ పెట్టేసి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసేసి ఆవాలు, కొద్దిగా మినప్పప్పు, అలాగే శనగపప్పు వేసేసుకున్నాను. దీంట్లో నేను తాలింపుల్లోకి మోస్ట్లీ ఆనియన్ యూస్ చేయను. ఏదో 1-2కి మాత్రమే యాడ్ చేస్తాను, కానీ మ్యాక్సిమం నేను వాడను. సో ఇందులో కూడా మళ్ళీ కొద్దిగా అలా ముక్కల దంచేసుకున్న తెల్లగడ్డ, అలాగే 1-2 ఎండుమిరపకాయలు, కొద్దిగా ఇంగువ, ఇవి కూడా యాడ్ చేసేసుకొని ఇదే టైంలో మనం చక్కగా కడిగి పెట్టుకున్న కరివేపాకు కూడా యాడ్ చేసేసుకోండి. నేను ఇది అరటికాయ కొద్దిగా గట్టిగా అనిపించింది నాకు, అందుకని కట్ చేసి కొద్దిగా పసుపు, ఉప్పు వేసి లైట్గా బాయిల్ చేసుకున్నాను అనమాట. ఇలాగా చూసారా, ఇలా ముక్కల్ని కొద్దిగా ఉడకపెట్టుకున్నాను. ఇలా చేసుకుంటే తొందరగా వేగిపోతాయి అండ్ ఆయిల్ కూడా ఎక్కువ పట్టదనమాట. ఇలా వేపేసుకున్న ఉడకపెట్టుకున్న అరటికాయని మనం ఇందాక చేసుకున్న సీజనింగ్ చేసుకున్నాం కదా, పోపేసుకున్నాం కదా, ఆ ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటాం అనమాట. కొద్దిగా వాటర్ ఉన్నా పర్వాలేదు, వేస్ట్ చేయొద్దు, వాటిని కూడా అందులో వేసేయండి.
మనం ఇలా వేపుకునే క్రమంలో ఆ వాటర్ కూడా ఎవాపరేట్ అయిపోతాయి. చూసారా, ఇలా నీట్గా వేసేసుకొని నేను అరటికాయ ఉడకపెట్టేటప్పుడే కొద్దిగా పసుపు ఉప్పు వేసేసాను కాబట్టి మళ్ళీ యాడ్ చేయట్లేదు. మీకు కావాలనుకుంటే ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చు. ఇంకా నీట్గా ఇలా కలుపుకోవడమే. ఆల్రెడీ ఉడకపెట్టిన అరటికాయ కాబట్టి మూత పెట్టకుండా కానీ కలిపేసుకుంటే నీట్గా మనకి క్రిస్పీగా వచ్చేస్తుంది ఫ్రై. ఒకవేళ ఉడకపెట్టకుండా అరటికాయ అయితే ఇంకా చిన్న ముక్కలు చేసుకొని ఇంకొద్దిగా ఆయిల్ ఎక్కువ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని స్టీమ్కి కూడా వేపుకోవచ్చు. సో కొద్దిగా వేగిపోయిన తర్వాత ఈ టైంలో లైట్గా రెడ్ చిల్లీ పౌడర్ కారప్పొడి యాడ్ చేసేసాను. చూసారా ఎంత క్రిస్పీగా వచ్చేసిందో అరటికాయ. చాలా టేస్టీగా ఉంటుంది. అందులో మనం చేసుకున్న ఆకుకూరకి చాలా పర్ఫెక్ట్ సైడ్ డిష్ అనమాట. మంచి 2 వెజిటేరియన్ రెసిపీస్ చూసారు కదా. మీకు నా వీడియోస్ అన్నీ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా కూడా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఎప్పుడు పెట్టే వీడియోస్ అప్పుడు మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే మీకు నా నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా అంటే చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కీప్ వాచింగ్. Thank you again. Take care. Bye bye.